పరీక్షలో ఒక అమ్మాయికి ఏదో వింత అనిపించింది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు ఆమె మాక్ టెస్ట్లో చూసిన ప్రశ్నలే ఉన్నాయి. ఆమెకి నమ్మశక్యం కాలేదు. ఇది ఏదైనా మోసం అనుకుంది. కాని వెనక్కి తిరిగి చూసేసరికి ఇది నిజమే అని అర్థమైంది. ఆమె వెంటనే వెనుక కూర్చున్న తన ఫ్రెండ్ లిండాకు చెప్పింది. కాని లిండాకు ఇంకా సమాధానాలు రాలేదు. అంతలోనే టీచర్ వాళ్ల మాటలు వినిపించాయేమోగాని బ్లాక్ బోర్డ్ డస్టర్ను విసిరాడు. లిండాకు హెల్ప్ చేయడానికి అమ్మాయి ఒక్క నిమిషంలో మొత్తం పేపర్ సాల్వ్ చేసేసింది. టీచర్ మరోవైపు చూడగా ఆమె పెన్సిల్ వదిలి పెన్ తీసుకుని సమాధానాలు డస్టర్ మీద రాసింది. తర్వాత లిండాకు సిగ్నల్ ఇచ్చింది ఆన్సర్స్ డస్టర్లో ఉన్నాయి అని. లిండా హ్యాపీ అయింది. అమ్మాయి ఎడమ షూ తీయగానే డస్టర్ను దాంట్లో వేసింది. లిండా భయంతో ఊపిరి బిగబట్టింది. టీచర్కు అనుమానం వచ్చిందేమో అనిపించింది. కాని ఏమీ కాలేదు. కాని ప్రాబ్లం ఇంకా అయిపోలేదు. లిండా తన కుడి షూ తీయగా ఎక్కువ ఫోర్స్ పెట్టి తీయడంతో షూ నేరుగా బయట ఉన్న కారిడార్కి వెళ్లిపోయింది. ఇద్దరూ టెన్షన్ పడ్డారు. అయినా టీచర్ ఏం గమనించలేదు. ఆ సమయంలో అమ్మాయికి ఒక ఐడియా వచ్చింది. ఆమె తన పేపర్ తీసుకుని టీచర్ దగ్గరికి వెళ్లి డ్రాఫ్ట్ పేపర్ మీద పేరు రాయాలా అని అమాయకమైన ఫేస్తో అడిగింది. టీచర్ షాక్ అయ్యి ముందు ఎప్పుడూ పరీక్ష రాయలేదా అని అడిగాడు. అంతలో లిండా తన షూ నుండి డస్టర్ను నిశ్శబ్దంగా తీసి సమాధానాలు చూసేసింది. ఇప్పుడు లిండా సంతోషంగా అమ్మాయిని ఈవెనింగ్ స్విమ్మింగ్కి ఆహ్వానించింది. రాత్రి లిండా తన రిచ్ బాయ్ ఫ్రెండ్తో ఆమెకు పరిచయం చేసింది. లిండా బాయ్ ఫ్రెండ్కి మొత్తం విషయం చెప్పేసింది. అతను కూడా పరీక్షలో హెల్ప్ కావాలని, దానికి ప్రతిసారి $3000 ఇస్తానని చెప్పాడు. తన రిచ్ ఫ్రెండ్స్కి కూడా అమ్మాయిని పరిచయం చేశాడు. ఒక్క పరీక్షతోనే ఏడాది ఫీజులు వస్తాయని అమ్మాయి అనుకుంది. తరువాత రోజు ఆమె రిచ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈసారి డస్టర్ కాదు, పియానో వాయించేలా ఫింగర్స్ మూమెంట్స్తో సిగ్నల్స్ ఇచ్చి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టింది. ఇది ఈజీగా అర్థం అవుతుందని, పట్టుబడే ఛాన్స్ లేదని తెలిసింది. తర్వాత ఫైనల్ పరీక్ష వచ్చింది. అమ్మాయి సిగ్నల్స్ ఇచ్చింది. రిచ్ స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్స్ రాశారు. వాళ్లకు మంచి మార్కులు వచ్చాయి. అమ్మాయి ఫేమస్ అయింది. కాని తరువాతి పెద్ద పరీక్షలో ప్రాబ్లం వచ్చింది. రిచ్ స్టూడెంట్స్ ముందులానే సమాధానాల కోసం ఎదురు చూస్తుంటే కాని ఆ అమ్మాయి మొహం భయంతో తెల్లబోయింది. ఎందుకంటే స్కూల్ ఈసారి చీటింగ్ ఆపడానికి 2 పేపర్ వర్షన్స్ A అండ్ B పెట్టింది. వాటిలో ప్రశ్నలు పూర్తిగా వేరేవి.